ఇలా సడన్ కార్డియాక్ అరెస్ట్ అవన్నీ అవుతున్నాయి కదా. సో ఐ థింక్ ఇది ఇన్ వెరీ సీరియస్ క్యారెక్టర్ లోనే ఉన్నట్టున్నారు. ఇట్లా పరకాయ ప్రవేశం చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ టీమ్ తో ఉన్నప్పుడు నేను మర్సీయే. Okay. So I'm Mercy, and Mercy is asking all of you all to get vitamin D and B12 test done. Thank you. Out of Mercy is asking us to take a test. Thank you so much. So very much looking forward to see all of your 4 girls in this film. Thank you so much. And yes, of course, finally, last but not least, the Karta Karma Kriya of these bad girls. Kani Manchollu. ప్రకాష్ రాజ్ గారు మనుషులు అంటేనే మంచోళ్ళు అన్నారు కదా, అలాగే మున్నా గారు అంటేనే మంచోళ్ళు. అలా రిక్వెస్టింగ్ మున్నా గారు, మీరు ముందుకు రావాలి. మున్నా గారు ఇప్పుడు దాకా అందరినీ ముందు పెట్టారు కదా. కాదు ఫోటో కావాలండి, దానికి నా స్పీచ్ కింద నా ఫోటో అంటున్నాడు. ఫోటోగ్రాఫర్ ఉన్నారు కదా, మరో ఫోటో కావాలి మా వాడికి చెప్పేసాను. థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు. నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ వచ్చారు, మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మేము బ్యాడ్ గర్ల్స్ అన్నది సినిమా ఎందుకు చేస్తున్నాము అంటే, ఒక ఆర్టికల్ చదివాను నేను. ప్రతి 20 నిమిషాలకి ఒక రేప్ జరుగుతుందండి ఇండియాలో. సో అమ్మాయిల గురించి చాలా సార్లు సినిమాలకు వెళ్తాం మనం, హీరోయిన్స్ డాన్స్ వేస్తే చూస్తాం, అన్ని చేస్తాం. కానీ అమ్మాయిలతో సినిమాలు తీయడం చాలా తక్కువ. ఈ కథ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కి ఒక 5 చెప్పారు. 5 చాలా బాగుంది, ఎదిరిపోయింది మొన్న. బట్ అమ్మాయిలకి మార్కెట్ ఉంటుందా, అమ్మాయిల మీద సినిమా తీయచ్చా అని చెప్పారు. అసలు ఏ సినిమాకి మార్కెట్ ఉంది సార్ అని అడిగాను. అంటే పాట బాగుంటేనే మార్కెట్, ట్రైలర్ బాగుంటేనే మార్కెట్, లేకపోతే పెద్ద పెద్ద హీరోలు చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి. సో నేను ఓన్లీ కథను నమ్మాను సార్. అంటే డబ్బులు చాలా ఎక్కువైపోతాయి కదా అన్నారు. సో నేనే పెట్టుకుంటాను సార్ అని చెప్పి నేను నా క్లాస్మేట్స్ ఒక బ్యానర్ పెట్టి మేము ఈ మంచి కథ మేమే ప్రొడ్యూస్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఈ బ్యాడ్ గర్ల్స్ అనే సినిమా చేస్తున్నాను. ఈ కథ మన అందరూ చదువుకున్న స్కూల్లో క్లాస్ ఫస్ట్ బెంచ్ లో ఉంటారు బాగా చదువుకునే వాళ్ళు. నా క్లాస్మేట్ విమానం కూడా ఉంది ఇక్కడే. సో బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కదా. సో బాగా చదువుకున్న అమ్మాయిలు, ఇప్పుడు గుడ్ గర్ల్స్ లో ఉన్న అమ్మాయిలు ఒక్క 3 రోజులు బ్యాడ్ గర్ల్స్ లో ఉన్నారనుకుంటారు అనమాట. ఒక్క 3 రోజులు. లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఎర్నింగ్ మనీ, ఎర్నింగ్ మెమరీస్. సో ఒక్క 3 రోజులు సరదాగా బ్యాడ్ గా ఉందని ఇంట్లో తెలియకుండా మలేషియా జంప్ అవుతారు. ఇది స్టోరీ లైన్ బేసిక్ గా. సో సో ట్రైలర్ అది చెప్తాం కాబట్టి. సో ఒక్క 3 రోజులు బ్యాడ్ గర్ల్స్ లా ఉందాం అనుకున్న వాళ్ళు ఆ లైఫ్, ఆ కెరీర్ ఎలా ఉంటది, మారిపోతుందా అన్నది కథ లైన్. తర్వాత అమ్మాయిల్ని మనం చాలా వరకు భయంతో పెంచుతారు పేరెంట్స్. నేను అలాగే పెంచుతున్నామో తెలియదు, ఇప్పుడు మారాను. ఈ కథ రాస్తున్నప్పుడు నాలో ఒక మంచి ఫాదర్ వచ్చాడేమో అనిపించింది. అమ్మాయిల్ని భయంతో పెంచకండి, ధైర్యంగా పెంచండి అని చెప్పే కంటెంట్ ఇది. ఎందుకంటే మనకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు అమ్మాయిలు, బ్యాంక్ లో జాబ్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. స్కూల్లో సైన్ టీటా కాస్ట్ అని నేర్పుతున్నారు, కానీ స్కూల్లో అమ్మాయిని తను కాపాడుకునే సైన్స్ ఇంకా నేర్పించట్లేదు. మనకి డ్రిల్ పీరియడ్ లో ఉంటది, ఎలా నేర్చుకుంటాం, అది అమ్మాయిని కాపాడడానికి సరిపోదు. సో అమ్మాయిని సెల్ఫ్ డిఫెన్స్ అన్నది ఒక సబ్జెక్ట్ లో పెట్టాలి. ప్రతి క్లాస్ లో కరాటే కానీ, కుంఫు కానీ ఒక సబ్జెక్ట్ లో పెట్టాలి అని ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ బ్యాడ్ గర్ల్స్ వీఆర్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్. ప్రతి దాంట్లో సైన్ టీటా కాస్ట్ మన లైఫ్ లో ఉపయోగపడుతుందో లేదో తెలియదు, కానీ సెల్ఫ్ డిఫెన్స్ అమ్మాయిలకి నేర్పిస్తే ప్రతి అమ్మాయి తను కాపాడుకుంటది. సో ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ బ్యాడ్ గర్ల్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ అండ్ బెగ్గింగ్ ఇండియన్ గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం అండ్ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇండియాలో సీఎం అందరు ఫోటోలు వేస్తున్నాం మన సినిమాలో. ఏంటంటే ప్రతి స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి, అమ్మాయిని అమోర్గా పెంచాలి. ఎలాగా అమ్మాయిని అమోర్గా పెంచాలి అనే ఎంటర్టైన్మెంట్ తో పాటు లాస్ట్ లో చిన్న మెసేజ్ చెప్తాం. అండ్ ఈ బ్యానర్ పెట్టడానికి కారణం మారుతి గారు, మారుతి, ఎస్కే వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్ అని బ్యానర్ పెట్టారు. నేను ఎప్పుడు అనుకున్నాను, అరే నాకు మంచి ఫ్రెండ్స్ ఉంది, వాళ్ళకి కూడా డబ్బులు ఉంటే నేను బ్యానర్ పెట్టచ్చని. మా ఫ్రెండ్ కవిత లండన్ వెళ్ళింది, కొంచెం సంపాదించుకుంటుంది. నా ఫ్రెండ్ శ్రీకాంత్, నా ఫ్రెండ్ చేసి రియల్ ఎస్టేట్ లో బాగా సంపాదించుకున్నాడు. సో అందరూ పచ్చగా ఉన్నారు. సో ఇంతమంది పచ్చగా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు చేయకూడదని చెప్పి వాళ్ళందరినీ పిలిచి కవి చెప్పి మేమందరం కలిసి సినిమా బయటకు తీసుకొచ్చాం. వన్స్ అగైన్ మారుతి గారు వీళ్ళందరూ బ్యానర్ చూసి నేను బ్యానర్ పెట్టాను. మా అందరికి మీ సపోర్ట్ కావాలి. ట్రైలర్, సాంగ్స్ నచ్చితేనే మా సినిమా చూడండి. అండ్ డెఫినెట్ గా నీలి నీలి ఆకాశం లాంటి మంచి సాంగ్ మళ్ళీ వస్తుంది.
ఆ సాంగ్ నచ్చితే మళ్ళీ రండి. నువ్వు ఎన్ని చెప్పినా మా ట్రైలర్ మా సినిమా కంటెంట్ మీకు నచ్చుద్ది, అప్పుడే మీరు వస్తారని నాకు తెలుసు. ఐ రెస్పెక్ట్ యువర్ మనీ, ఐ రెస్పెక్ట్ యువర్ టైం. దాని తగ్గట్టు మంచి సినిమా తీసాం మేమందరం. అండ్ ముందు ముందు చాలా ప్రమోషన్ ప్రోగ్రామ్స్ వస్తాయి. అండ్ ఫస్ట్ బుచ్చిబాబుకి థ్యాంక్స్ చెప్పాలి, నా బెస్ట్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో. నా 2 పెద్ద సినిమాలు ఆగిపోయాయి, చాలా పెద్ద సినిమా అన్నమాట. అప్పుడు బుచ్చి దగ్గరికి వెళ్ళి అదే చిన్న సినిమా తీద్దాం అనుకుంటున్నాను, తీయచ్చా లేదా నువ్వు చెప్పు అని చెప్పి నేను కథ చెప్పాను. ఇది చిన్న సినిమా అని ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పాడు మాట. ఇంత మంచి సినిమా, ఇది చిన్న సినిమా కాదు, చాలా పెద్ద సినిమా అని నా ఎదురుగా దేవుడి దండం పెట్టి ఒట్టేసి చెప్తున్నాను. ఇది చాలా చాలా మంచి సినిమా అని నా పాటలు, నా ఫోటోలు అన్ని బుచ్చిబాబు చూపించాను. బుచ్చి చాలా చాలా థ్యాంక్స్. నువ్వు ఫస్ట్ నువ్వు అన్నావు కాబట్టి నేను ఈ సినిమా చేశాను. సుకుమార్ గారికి కూడా టైటిల్ చెప్పి అబ్బా తిరుపతి నా టైటిల్ అన్నారు. సో వీళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మెయిన్ ఈ నలుగురు, ఈ 2 లైఫ్ లో మర్చిపోలేను. నేను చాలా చాలా బాగా చేశారు. వీళ్ళందరి గురించి ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. సో మీ టైం అయిపోతుంది కాబట్టి తర్వాత చెప్తాను. చూడమ్మా. సో మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ. మీ టైం ఎక్కువ తీసుకుంటే అనుకోవద్దు, అన్ని కవర్ చేసాను, కొన్ని మర్చిపోయి ఉంటాను. తర్వాత మళ్ళీ వాట్సాప్ స్టేటస్ లో పెడతాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి.